హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. గ్రీన్ ఫీల్డ్ సాధ్యం కాని చోట బ్రౌన్ ఫీల్డ్ రహదారులు. ఓఆర్ఆర్ త్రిబుల్ మధ్య 11 రేడియల్ రోడ్ల నిర్మాణానికి సర్కారు కసరత్తు. గ్రీన్ ఫీల్డ్ సాధ్యం కాని చోట బ్రౌన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లుగా అభివృద్ధి చేసే యోచనలో ప్రభుత్వం. ప్రాంతీయ వలయ రహదారి త్రిబుల్ బాహ్య వలయదారి ఓఆర్ఆర్ మధ్య 11 రేడియల్ రోడ్ల నిర్మాణానికి సర్కారు అడుగులు వేస్తోంది. ఈ రోడ్లను భూసేకరణ చేసి కొత్తగా గ్రీన్ఫీల్డ్ నిర్మించాలని అనుకున్నప్పటికీ వివిధ సమస్యల నేపథ్యంలో అవకాశం ఉన్న చోట పాత రహదారులనే బ్రౌన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల ఈ అంశంపై సమీక్షించిన సర్కారు ఈ మేరకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇబ్బందులు ఇలా: ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లకు మధ్యలో కొన్ని చోట్ల గ్రామాలు, పట్టణాలు రావడం, రహదారుల డిజైన్లు, సాంకేతిక సమస్యలు, మరికొన్ని చోట్ల భూసేకరణలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉండడాన్ని అధికారులు ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే నేషనల్ హైవేలు, ఓఆర్ఆర్ పరిశ్రమల అభివృద్ధికి పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టారు. మళ్ళీ కొన్ని చోట్ల భూసేకరణ అంటే స్థానికుల నుంచి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అవకాశం ఉన్న చోట బ్రౌన్ ఫీల్డ్ రహదారులను అనుసంధానం చేసే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. సుమారు 300 కిలోమీటర్లకు పైగానే ఈ 11 రేడియల్ రోడ్ల పొడవు మొత్తం 300 కిలోమీటర్ల పైగానే ఉండనుంది. దీనికోసం 1000 ఎకరాలకు పైగా భూసేకరణ చేయాల్సి ఉంటుందని అంచనా. మధ్యలో ఫారెస్ట్ భూములున్నాయి. ఓఆర్ఆర్ రహదారి ఎగ్జిట్ నెంబర్ 2, 4, 8, 10, 13, 15 నంబర్లతో ఇతర ప్రాంతాల నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని చోట్ల భూసేకరణ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. త్రిబుల్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి 61.59 కిలోమీటర్లు NHAI నేషనల్ హైవే ఆఫ్ ఇండియా ఇటీవలే టెండర్లు పిలిచింది. 189 కిలోమీటర్లు దక్షిణ భాగం నిర్మాణానికి DPR రూపకల్పనకు కన్సల్టెన్సీ సంస్థ కోసం సర్కారు రెండోసారి టెండర్లు పిలిచింది. ఈ భాగాన్ని కూడా నిర్మించడానికి కేంద్రం ఆసక్తిగా ఉంది. దీనిపై స్పష్టత వచ్చేంతలోపు రేడియల్ రోడ్డును పూర్తి చేయడంపై సర్కారు దృష్టి సారించింది. త్రిబుల్ ఓఆర్ఆర్ మధ్య ఫ్యూచర్ సిటీ అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.